ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు గురువు గారు? తెల్ల గుర్రం మీద పరిగెడుతున్నట్టు ఉంటుంది మకర రాశి వాళ్ళకి. అంత బాగుంది. పంచమ స్థితిగతుడైనటువంటి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు, అర్ధాష్టమ కుజుడు జూన్ 1, 2024 సంవత్సరంలో, ధనస్థానంలో శని, విక్రమస్థానంలో రాహు, తర్వాత భాగ్యంలో కేతు. ఇంకేం కావాలి మకర రాశి వాళ్ళకి? ఎంతవరకు పెళ్ళాల బాధతో, భర్తల బాధతో కొట్లాట్లుకుంటూ ఉన్నారనమాట ఈ మకర రాశి వాళ్ళు. కోర్టుల్లో ఉన్నారు, బయట పెద్ద మనుషులు మీటింగుల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా టోటల్ రిలీఫ్ అనేటటువంటిది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అవి కొంచెం ఇప్పుడు సమసిపోతాయి. నెక్స్ట్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి వృత్తి, అఖండమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. జీతభత్యాలు పెరుగుతాయి, వర్క్ లోడ్ పెరుగుతుంది. ఆ తర్వాత అనుకున్న విధంగా ఈయన మకర రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతారు. ఈఎంఐలు అవన్నీ కూడా కట్టలేక మొన్నటిదాకా చాలా బాధలు పడ్డారు. ఎందుకంటే కార్లు ఇస్తున్నారు, కారు లోన్లు, ఇళ్ళు లోన్లు అన్ని తీసేసుకున్నారు. డబ్బులంతా మామగారులు కొట్టుకెళ్ళిపోయారు. ఎక్కువ మకర రాశి వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు. వీళ్ళ మామగారులు వీళ్ళకి వచ్చి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి లోన్లు వీళ్ళు తీసుకున్నారనమాట. సో మరి తర్వాత తీర్చలేకపోతే వీళ్ళు కట్టుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. ఇక రైతులు బ్రహ్మాండంగా ఉంటాయి. చేపల రొయ్యల వ్యాపారం, మటన్ చికెన్ షాపు వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. బ్రాహ్మణులకి బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళు బాగుంటారు. లాయర్లు, ప్లేడర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఇనుము సంబంధించిన వ్యాపారాలు, చక్కగా ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ వీళ్ళు పెట్టొచ్చు. అండ్ బోస్ ఇస్ బాస్ అని చెప్పేసి ట్రావెల్స్ పెట్టి చిన్న దాంతో స్టార్ట్ అయ్యి బోస్ ఇస్ బాస్ అయిపోయాడు. అలాగే వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కనుక పెడితే వీళ్ళు కూడా బాస్ అయిపోవచ్చు అనమాట. ఈ మకర రాశి వాళ్ళకి చాలా దివ్యంగా ఉంది. ఆడవాళ్ళకి కూడా చక్కటి మనశ్శాంతి ఉంటుంది. కోర్టు సమస్యలు కూడా పరిష్కారం అవడం వల్ల చక్కగా నూతనంగా వీళ్ళు వివాహ ప్రయత్నాలు అనేటువంటిది ఈ వారంలో వీళ్ళు చేసుకుంటారనమాట. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అనేసి మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే ఈ మకర రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఏమైనా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ సో రాకూడని అవ్వాల్సిన పనుల మధ్యలో ఆగిపోవడం కానీ, లేదంటే ఏదైనా అనుకున్నా కానీ మధ్యలో జరగకుండా ఉండడం కానీ, సో ఇట్లాంటివి ఏదో ఒక చిన్న చిన్న దోషం కింద ఆఫ్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటివి తొలగిపోవాలి అంటే మరి ఈ వారంలో మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? కుజ జపం చేయాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి కిలో పావు కందుల్ని, ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మంగళవారం నాడు కరెక్ట్ గా ఉదయం 9 గంటలకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మనం దానం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవాలా. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో కనుక ఈ మకర రాశి వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ దోషాలన్నీ కోల్పోయి కొత్త కొత్త స్థలాలు, కొత్త కొత్త ఇళ్ళు వీళ్ళు కొంటారన్నమాట. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.